ఎయిర్పోర్టుల దగ్గర ముందు ఓ పెద్ద 6 లైన్ల రోడ్డు లాగా ఉంటుంది. దాదాపుగా మనం హైదరాబాద్లో చూస్తాం, వైజాగ్లో చూస్తాం, అక్కడే 3 లైన్లు ఉంటుంది, బెజవాడలో చూస్తే 2 లైన్లు ఉంటుంది. ఏంటది అంటే ఎయిర్పోర్ట్ అంటే అందరూ కార్లలో వచ్చేవాళ్ళే ఎక్కువ, 2 వీలర్ల మీద వచ్చేవాళ్ళు ఎక్కడ ఉంటారు, మ్యాక్సిమం అయితే గీతే క్యాబుల్లో వస్తూ ఉంటారు, లేకపోతే ఆటోలో వస్తుంటారు. ఓవరాల్గా అక్కడ దిగేసేసి ఫ్లైట్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి అవి రావడానికి అక్కడ ఆగటానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఉంటాయి. రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల దగ్గర ఏముంటాయి, బయట రిక్షాలు ఆటోలు ఆపుకోవడానికి ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఈ ఓలాలు ఇట్లాంటివి వచ్చాక క్యాబ్లు ఆపుకోవడానికి బయట పెడుతున్నారు. అయితే ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే రైల్వే స్టేషన్ల దగ్గర కూడా ఇక పైన రాబోయేటటువంటి రోజుల్లో ఈ 4 లైన్లు 5 లైన్ల సిస్టమ్ పెట్టుకురావాలి. ఎందుకయ్యా అంటే రైళ్ళకి మ్యాక్సిమం ఇప్పుడు ఈ వందే భారత్ వచ్చిన తర్వాతన, లేదంటే కనుక కొంత ఈ ట్రావెల్ చేసేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూడా కార్లైగా ఉంటున్నారు, ఈ కార్లతో వస్తున్నారు. దిగాలంటే సమస్య, ప్లేస్ చాలట్లేదు, అక్కడ బారులు తీరు ఉండాల్సి వస్తుంది. ఎక్కడానికి చూస్తే నిన్న ట్రైన్లో చూస్తే హైదరాబాద్ నుంచి వస్తుంటే ఆ రైల్వే స్టేషన్ దగ్గర ముందు కారు దిగి ఇంకొక కారు వెళ్ళాలి అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు, అంటే బయట రోడ్డు మీద ట్రాఫిక్ కంటే ఈ లోపల ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. అలాగే గుంటూరులో చూసినట్లాగే ఉంటుంది, బెజవాడలో చూసినట్లాగే ఉంటుంది. అంటే ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ల దగ్గర కార్లు ఒక 4-5 ఒకేసారి లైన్లలో ఆగేటటువంటి స్థాయిలో లేదా ఆ నిడివితో ఉండేటటువంటి ఏర్పాట్లు చేయాల్సిన టైం వచ్చేసింది.